కర్ణాటకలో జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవన్న మరో కుమారుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇప్పటికే ప్రజ్వల్ రేవన్న అరెస్ట్ అవగా తాజాగా అతని సోదరుడు సూరజ్ రేవన్నను కూడా మరో కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. జేడీఎస్ పార్టీ కార్యకర్తను ఫామ్ హౌస్ కు పిలిచి అసభ్యంగా ప్రవర్తించారని సూరజ్ పై కేసు నమోదైంది. దీంతో అతన్ని అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పటికే హెచ్డి రేవన్న చిన్న కుమారుడు ప్రజ్వల్ రేవన్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసుల కస్టడీలో ఉన్నారు. ప్రజ్వల్ ను జ్యుడిషియల్ కస్టడీకి పంపిన కొద్ది రోజులకే సూరజ్ రేవన్న ఘటన చోటు చేసుకుంది. జూన్ 16న సూరజ్ తనను ఫామ్ హౌస్ కు పిలిచి వేధించాడని పోలీసులు ఫిర్యాదు చేశారు. బాధితుడు రూమ్ లో బంధించి తనను లైంగికంగా వేధించారని ఆరోపించాడు. ఇదే విషయాన్ని సూరజ్ అనుచరుడు శివకుమార్ కు చెప్పగా అతని విషయం బయటకు పక్కకుండా 2 కోట్లు ఇస్తారని చెప్పినట్లు బాధితుడు పేర్కొన్నారు. అంతేకాదు తనకు ఉద్యోగం కూడా ఆఫర్ చేశాడని పేర్కొన్నాడు. జూన్ 19న డీజీని కలిసిన బాధితుడు సూరజ్ తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడంతో హులే నర్సాపురి పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలో జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవన్న మరో కుమారుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇప్పటికే ప్రజ్వల్ రేవన్న అరెస్ట్ అవగా తాజాగా అతని సోదరుడు సూరజ్ రేవన్నను కూడా మరో కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. జేడీఎస్ పార్టీ కార్యకర్తను ఫామ్ హౌస్ కు పిలిచి అసభ్యంగా ప్రవర్తించారని సూరజ్ పై కేసు నమోదైంది. దీంతో అతన్ని అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఇప్పటికే హెచ్డి రేవన్న చిన్న కుమారుడు ప్రజ్వల్ రేవన్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసులు కస్టడీలో ఉన్నారు. ప్రజ్వల్ ను జ్యుడిషియల్ కస్టడీకి పంపిన కోర్టు కొద్ది రోజులకే సూరజ్ రేవన్న ఘటన చోటు చేసుకుంది. జూన్ 16న సూరజ్ తనను ఫామ్ హౌస్ కు పిలిచి వేధించాడని పోలీసులు ఫిర్యాదు చేశాడు. బాధితుడు రూమ్ లో బంధించి తనను లైంగికంగా వేధించాడని ఆరోపించాడు. ఇదే విషయాన్ని సూరజ్ అనుచరుడు శివకుమార్ కు చెప్పగా అతని విషయం బయటకు పొక్కకుండా 2 కోట్లు ఇస్తారని చెప్పినట్లు బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాదు తనకు ఉద్యోగం కూడా ఆఫర్ చేశాడని పేర్కొన్నాడు. జూన్ 19న డీజీని కలిసిన బాధితుడు సూరజ్ తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడంతో హులే నర్సాపురి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.